హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. దిశ పేపర్లో వచ్చిన వార్తలు ముందుగా చూద్దాం. కాంగ్రెస్కు డజన్, త్వరలో కాంగ్రెస్ గూటికి హస్తం గూటికి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 26 మందిని టార్గెట్గా పెట్టుకున్న కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడం పైన ఫోకస్. కేసీఆర్కి చెక్ పెట్టేలా పగడ్బందీ వ్యూహం, లోక్సభ ఎన్నికల్లోపే జలక్కివ్వాలని ప్లాను. ఇది ఒక వార్తగా కాంగ్రెస్కు డజన్ ఎమ్మెల్యేలు వెళ్ళేటట్టున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి డజన్ ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుందట. అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో ప్రజల్లో ఒక రకంగా ఒక పాజిటివ్ వేవ్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీలో అందరు లీడర్లు జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది. బీఆర్ఎస్ పార్టీ పైన ఒక నెగిటివ్ ఒపీనియన్ ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే డజన్ మందిని ఒకటేసారి జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండి మొత్తానికి 26 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తే బీఆర్ఎస్ ఎల్పీ అనేది విలీనమైనట్టు అయింది. ఎందుకంటే 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అందులో 2/3 చట్ట ప్రకారం 2/3 ఎమ్మెల్యేలు వేరే పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీకి సంబంధించి అనర్హత వేటు కానీ ఏది వేయటానికి కానీ విప్ జారీ చేయడానికి కానీ వీల్లేదు. ఎందుకంటే 2/3 ఎటువైపు ఉంటే వాళ్ళదే మెజార్టీ, వాళ్ళదే ఆ పార్టీ ఎల్పీ అన్నట్టు చట్టం చెప్తుంది. కాబట్టి ఆ 2/3 26 మంది సభ్యులు అవసరం. 26 మంది సభ్యుల్లో కొంతమంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక దఫలుగా 2, 3, 4, 5, 3, 2, 1 ఇట్లా కలుసుకున్నారు. మెదక్ నుంచి ఒక 4 ఎమ్మెల్యేలు ఒకేసారి గెలిచారు. దాని తర్వాత చేవెళ్ళ ఎమ్మెల్యే గెలిచాడు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గెలిచారు. ఇట్లా రకరకాలుగా ఎమ్మెల్యేలు ఇండివిజువల్గా కానీ 4, 3 కానీ ఇట్లా గెలవటం జరుగుతుంది. వీళ్ళందరితో పాటు ఇంకొక 12 మందిని జమ చేస్తే 26 మంది సంఖ్య పూర్తయిన తర్వాత ఒకటేసారి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తే అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ అనేది ఉండదు. ఇక ప్రతిపక్ష హోదా కూడా ఉండే అవకాశం ఒక ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితుంది. అంటే వీళ్ళకి మెజార్టీ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ ఎల్పీ అనేది వీళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళు లీడర్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 12 నుంచి 14 సీట్లు తెలంగాణ నుంచి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థి కూడా లోక్సభకి వెళ్లకుండా ఆపాలి, నిలువరించాలి, గెలవకుండా చేయాలనేది ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఇది జరుగుతున్నట్టు మనకి అనిపిస్తుంది. 12 మందికి ఇట్లా నిజంగానే ఇది జరిగి 12 మంది ఎట్ ఏ టైం బల్క్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం జరిగితే ప్రజల మూడు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, ఇక కష్టం అనే ఒక సిచ్యువేషన్, ఒక వాతావరణం వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ చాలా డ్యామేజ్ అయ్యే పరిస్థితుంది. ఇది అంటే ఒక రకంగా ఏంటంటే 2014లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు కానీ 2018లో గెలిచినప్పుడు కానీ కేసీఆర్ కూడా ఇదే వ్యూహం చేసిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని 2/3 జాయిన్ చేసుకొని మెర్జ్ అయినట్టు లెటర్ స్పీకర్కి ఇప్పించే ఏర్పాటు చేసిండు. వాళ్ళకి ఇప్పుడు తిరిగి వాళ్ళకి అదే కొట్టుకుంటుంది. వాళ్ళు చేసింది వాళ్ళకే తిరిగి వాళ్ళపైన ప్రయోగం చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఇది రాజకీయ పార్టీలు ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, రాజకీయ పార్టీ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ అర్థం చేసుకోవాల్సింది, అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఆదరించి అభిమానించి ఎన్ని రోజులైతే సీట్లో కూర్చోబెడతారో అప్పుడే మన మాట చెల్లుబాటు అయింది, మన పరపతి ఉంటుంది, మన పరువు ఉంటుంది. వన్స్ ప్రజలు వద్దు అని తిరస్కరించడం స్టార్ట్ చేస్తే ఈ పరిస్థితులు వస్తాయి. ఇది కాంగ్రెస్ అయినా కావచ్చు, బీఆర్ఎస్ అయినా కావచ్చు, బీజేపీ అయినా కావచ్చు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన పనులే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసే పరిస్థితుంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గగ్గోలు పెట్టింది, మా ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటున్నారు, మా సింబల్ పైన గెలిచిన వాళ్ళని, మళ్ళీ వీళ్ళు ఇదే చేస్తాం. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయిన తర్వాత ఒక రకంగా వ్యవహరించే తీరు ఉండటం వల్ల పాఠానికి గుణపాఠాలు వస్తూనే ఉంటాయి. ఇది ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుంది. లోక్సభ ఎన్నికల్లో బెనిఫిట్ పొందడానికి, బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ పతనం అయింది అనేది ప్రజల్లో ఒక ఇండికేషను తెలంగాణ వ్యాప్తంగా వెళ్ళటం వల్ల కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి థ్రెట్ లేకుండా ఉంటుంది అనేది ఒకటి. ప్లస్ 64 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టార్టింగ్లోనే ఒక 2-3 రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 నెలల్లోనే ప్రభుత్వం పడిపోద్ది, మా కేసీఆర్ సీఎం అవుతుందని వీళ్ళు అన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీజేపీ పార్టీ నాయకులు కూడా ఇది 6 నెలలు ఉండే ప్రభుత్వం అని చెప్పారు. కాబట్టి ఈయన రేవంత్ రెడ్డి కూడా ఆయన సేఫ్ సైడ్ కోసం, ఆయన ప్రొటెక్షన్ కోసం, ఆయన భద్రత కోసం, ఎక్కడ అట్లాంటి జరగకుండా ఉండటం కోసం కూడా
కాంగ్రెస్ పార్టీ నుంచి బల్క్గా ఎమ్మెల్యేలను తీసుకుంటే కొంత ఫిగరు స్ట్రెంగ్తెన్ అవుతుంది. దానివల్ల ప్రభుత్వానికి డోకా లేకుండా 5 years ఉంటుంది అనేది ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపగలుగుతారు అనేది ఒక వాదన చర్చ నడుస్తుంది. ఇది ఒక వార్తగా దిశ పేపర్ ఇచ్చింది. ఇంకోటి బీఆర్ఎస్ గడ్డు కాలం, ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదు, కాంగ్రెస్ది ప్రజా వ్యతిరేక పాలన, జియో నెంబర్ 3ని రద్దు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తాం, అనుమతి లేకుండా నేడు ధర్నా చేసి తీరుతాం, లిక్కర్ స్కామ్ పెద్దది కాదు, లీగల్ టీమ్ చూసుకుంటుంది, మీడియాతో ఎమ్మెల్సీ కవిత చిట్చాటట. రేవంత్ది మహిళా వ్యతిరేక ప్రభుత్వం అని ఎమ్మెల్సీ కవిత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు. ఆమె నిన్న చిట్చాట్ మీడియాతో చిట్చాట్ మాట్లాడుతూ బీఆర్ఎస్కి ఇది గడ్డు కాలం, ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదు అని ఈమె చెబుతుంది. కానీ కేసీఆర్ మొన్న తెలంగాణ భవన్లో ఒక రివ్యూ మీటింగ్లో, నగర కర్నూలు మహబూబ్ నగర్ రివ్యూ మీటింగ్లో ఇది ఎక్కువ రోజులు ఉండదు, ప్రభుత్వం కూలిపోయే ప్రభుత్వం కూల్చుతూ అన్నట్లు ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడింది. మరి ఏమే గడ్డు కాలంలోనూ మేమే గడ్డు పరిస్థితుల్లోనూ మేము కూల్చే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా జియో నెంబర్ 3కి వ్యతిరేకంగా ఈరోజు న్యాయ పోరాటం చేస్తాం, ధర్నా చేస్తాం, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేస్తామని వారు ఒక ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గడ్డు కాలంలో ఉన్నది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు తావు లేకుండా పోయిందన్నారు. గురువారం కవిత తన నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం బీఆర్ఎస్కి లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ను బదనాం చేయాలనే ప్రభుత్వం కృత్రిమ నీటి కొరత సృష్టిస్తుందని ఆరోపించారు. జియో నెంబర్ 3కి వ్యతిరేకంగా జాగృతి ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చౌకుల్లో చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈరోజు జియో నెంబర్ 3కి వ్యతిరేకంగా ధర్నా చౌక్, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జాగృతి తెలంగాణ భారతీయ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదట, అనుమతి ఇవ్వకపోయినా మేము ధర్నా చేస్తామని వారు ఒక అల్టిమేటం ఇచ్చినట్టు ప్రభుత్వానికి చెప్పారు. అనుకూల తీర్పు వచ్చినా ఆశలు అడుగంటినట్లే, దాసోజు కుర్రా సత్యనారాయణలకు రాస్తా క్లోజ్, మంత్రిమండలి నుంచి వివరాలు తెప్పించుకోండి, గవర్నర్కు సూచనలు చేసిన హైకోర్టు సీజే బెంచ్. పాత క్యాబినెట్ లేకపోవడంతో పంపే అవకాశాలు, మళ్ళీ కొత్త పేర్లు ఫైనల్ చేయనున్న క్యాబినెట్. ఈసారి కోదండరాము అమీర్ అలీ ఖాన్ వైపు మొగ్గు. అనుకూల తీర్పు వచ్చినా ఆశలు అడియాశలు అయినాయట. కుర్రా సత్యనారాయణ, దాసో శ్రవణ్ వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ గవర్నర్కి ఫైల్ పంపింది గత ప్రభుత్వ క్యాబినెట్ ఎలక్షన్ ముందు. దాన్ని ప్రభుత్వంకి మళ్ళీ పంపకుండా గవర్నర్ తన వద్ద పెట్టుకొని దాన్ని తిరస్కరించారు. అంటే వీళ్ళు ఏ రంగంలో నిపుణులు, వివిధ రంగాల్లో నిపుణులు అయి ఉంటేనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు సంబంధిత రంగానికి అనుకూలంగా లేరు కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి నేను తిరస్కరిస్తానని గవర్నర్ గారు తిరస్కరించారు. దానిపైన వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. గవర్నర్ నిర్ణయం పైన ఆర్టికల్ 171 ప్రకారం మా గవర్నర్ అధికారాలు క్యాబినెట్ చెప్పిందని పాటించాలని చెప్పి మొత్తానికి అది వాదోపవాదనలు జరుగుతుంటేనే గవర్నమెంట్ చేంజ్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ రావడం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ప్లేస్లో ఇద్దరిని కోదండరామని అమీర్ అలీ ఖాన్ని గవర్నర్ కోటాలు నామినేట్ చేస్తే మళ్ళీ ఈ కుర్రా సత్యనారాయణను దాసో శ్రవణ కోర్టులో పిటిషన్ వేశారు. వీళ్ళ ప్రమాణ స్వీకారాన్ని ఆపండి, మా కేసు పెండింగ్లో ఉంది, మాది ఏమైందో తెలియకుండా వీళ్ళకి ప్రమాణ స్వీకారం అవకాశం వద్దంటే కోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చి దానిపైన కొన్ని వారాలుగా వాదోపవాదాలను జరిగి నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ తీర్పిస్తూ గవర్నర్ని మళ్ళీ క్యాబినెట్ నుంచి ప్రపోజల్ తెప్పించుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పి వాళ్ళ హక్కులకు భంగం కలగొద్దని చెప్పారు. ఇప్పుడు గవర్నర్ మళ్ళా క్యాబినెట్ నుంచి అప్రూవల్ తేవాలంటే ఇప్పుడున్న క్యాబినెట్ వీళ్ళ పేర్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్ళ రాస్తా క్లోజ్ అయినట్టే ఉంది అన్నట్టు దిశ వార్తాపత్రికలో వార్త రాశారు. ఇప్పుడు కోదండరాము అమీర్ అలీ ఖాన్కి మళ్ళా సెకండ్ టైము ప్రపోజల్ పంపే అవకాశం ఉంది. క్యాబినెట్ తీర్మానం చేసి వాళ్ళని ఎమ్మెల్సీగా ప్రమోట్ చేస్తూ, ఎందుకంటే అల్టిమేట్గా మళ్ళీ క్యాబినెట్కే పంపండి అని గవర్నర్కి చెప్పారు కాబట్టి క్యాబినెట్కి పంపితే ఇప్పుడున్న క్యాబినెట్ అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం లేదు. కోదండరామ్కి అమీర్ అలీ ఖాన్కే ఇచ్చే అవకాశం ఉంది అనేది ఈ వార్త అర్థం. ఇది దిశ పేపర్కి సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. తెలంగాణ సాక్షి. 4 రోజుల్లో 850 ఎకరాల ఐఎంజీ భారత్తో ఒప్పందంపై సిబిఐ విచారణ జరిపిస్తారా, మమ్మల్ని ఆదేశించమంటారా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ప్రశ్న. వారం రోజులు గడువు ఇచ్చిన ధర్మాసనం 2003 నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు ఆపద్ధర్మ ప్రభుత్వంలో 400 ఎకరాలకు సేల్ డీడ్ ఇస్తారా?
చేస్తారా? అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ధరాదత్తం చేస్తారా? గతంలో ఏ కంపెనీకి 4 రోజుల్లోనే 100 ఎకరాలు అప్పగించినట్లుగా నిర్వహణ ఖర్చులు, బిల్లులు మాఫీకి అంగీకరించినట్లుగా లేదు. విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే వైఎస్ ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదు. ఆ ఒప్పందాన్ని ఏ రకంగానూ సమర్థించలేము. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత చీఫ్ జస్టిస్తో కూడిన బెంచ్ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఐఎంజీ భారత్ పిటిషన్ కొట్టివేత, పిల్పై విచారణ వచ్చే వారానికి వాయిదా. 2003 ఆగస్టు 5న ఏర్పాటైన ఐఎంజీ భారత్ ఆగస్టు 9న బాబు ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఇది ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఐఎంజీ బీపీఎల్ కంపెనీ ఏర్పాటై 2003లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ రద్దు చేసుకొని ముందస్తు ఎన్నికలకు పోయారు. ముందస్తు ఎన్నికలకు పోయిన తర్వాత ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు ఈ ఐఎంజీ అనే సంస్థకి దాదాపు 850 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని కేటాయించారు. దీన్ని తప్పుపడుతూ 2004లో మళ్ళీ గెలిచిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దాన్ని స్టే ఇచ్చింది. దాన్ని నిలుపుదల చేసింది. దానిపైన ఈ ఐఎంజీ సంస్థ కోర్టుకు వేసింది. మాకు గత ప్రభుత్వం ఎంఓయూ ఇచ్చింది, ఆ ఎంఓయూ ప్రకారం మేము చట్టబద్ధంగా దానికి ఓనర్స్ అని కోర్టులో ఇస్తే ఆ కోర్టు వాదనలు వాయిదాలు పడి ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత నేను తీర్పిచ్చింది. 4 రోజుల్లో 850 ఎకరాల భూమిని ఎట్లా ఇస్తారు? ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటూ 100 కోట్ల రూపాయల విలువైన భూమి, అది హైదరాబాదులో విలువైన భూమి, దాన్ని ఆగస్టు 5న ఏర్పాటైందట. ఐఎంజీ కంపెనీ అనేది 2003 ఆగస్టు 5న ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన 4 రోజులకి ఆగస్టు 9న క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఐఎంజీకి 850 ఎకరాలు ఇస్తున్నట్టు. అంటే 4 డేస్లో ఏర్పాటైన కంపెనీ, పసిబిడ్డ లాంటి కంపెనీకి దాని స్ట్రెంత్ ఏంది, దానికి ఉన్న వీక్నెసెస్ ఏంది, దానికి ఉన్న పొటెన్షియాలిటీ ఏంది, ఏది చూసుకోకుండా 850 ఎకరాల ప్రభుత్వ భూమిని నీ సొంతం దారాదత్తం అయినట్టు చంద్రబాబు నాయుడు ఏ విధంగా నువ్వు వాళ్ళకి దారాదత్తం చేస్తావు? నీ సొంత ఆస్తి అయినట్టు విలువైన భూమిని, కొన్ని 100 కోట్ల రూపాయల భూమిని 4 రోజుల క్రితం పుట్టిన కంపెనీకి ఎట్లా ఇస్తారు అనేది హైకోర్టు ప్రశ్నించింది. దీనిపైన మేము సిబిఐ విచారణ వేయాలన్నా, మీరేమైనా విచారణ చేస్తారా అని తెలంగాణ ప్రభుత్వానికి ఘాటుగా అడిగింది. ఎందుకంటే తెలంగాణ పరిధిలో భూమి కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి పైన. ఇది ఎంత పెద్ద కుంభకోణం చూద్దాం దీని ఏందనేది. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న 2003 నాటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. కనీస విచారణ లేకుండా, అంతర్జాతీయ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా దారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు ముట్టజెప్పేందుకు విద్యుత్తు, నీటి, సివేజు, డ్రైనేజు సౌకర్యాలు 100% ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడం గతంలో ఎప్పుడు ఎక్కడా చూడలేదంటూ విస్మయం వ్యక్తం చేసింది. గతంలో ఏ కంపెనీకి అది ఏర్పాటైన 4 రోజుల్లో 100 ఎకరాలు అప్పగించినట్లుగా, నిర్వహణ ఖర్చులు, బిల్లులు మాఫీకి అంగీకరించినట్లుగా లేదని అభిప్రాయపడింది. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని సదరు భూమిని వెనక్కి తీసుకుంటూ చట్టం చేసిందని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం చట్టాన్ని తీసుకొచ్చిందని, అది ఎంతమాత్రం ఆక్షేపణీయం కాదని తేల్చి చెప్పింది. ఐఎంజీ భారత్ ఇప్పుడు పిటిషన్ వేసిందట. అది పిటిషనర్ పేర్కొన్నట్లుగా ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎక్కడ జరగలేదని స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ కనిపించడం లేదని, ఆ ఒప్పందాన్ని ఏ విధంగానూ సమర్థించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ హరాదే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పిచ్చింది. దీనిపై మీరు సిబిఐ విచారణ జరిపిస్తారా లేక మమ్మల్ని ఆదేశించమంటారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అంశంపైన దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. యువతను క్రీడల్లో తీర్చిదిద్దడం అంటూ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అట 2003లో ఆగస్టు 5న ఏర్పాటైంది. కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లో, అంటే ఆగస్టు 9నే చంద్రబాబు నేతృత్వంలో నాటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళకి ఈ భూమిని 400 ఎకరాల సేల్ డీడ్ అట, మొత్తం 850 ఎకరాలు కేటాయించారట. యువతకి క్రీడలట, యువతను క్రీడల్లో తీర్చిదిద్దడం కోసం 850 ఎకరాలు ఇచ్చే బదులు ప్రభుత్వమే తీర్చిదిద్దొచ్చుగా. ప్రభుత్వానికి ఉన్నారుగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది కదా, స్పోర్ట్స్ అథారిటీ ఉంది కదా,
అంటే దీని వెనక మతలబ్ ఏంటంటే ఈ ఐఎంజీ కంపెనీ అనేది అప్పట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన బినామీలు కూడా ఉంటాడు దాంట్లో. అది ఆగస్టు 4న ఏర్పాటు చేస్తే ఆగస్టు 9కి 850 ఎకరాల భూమిని దారాదత్తం చేస్తాం. అదే ఒక సామాన్య రైతు పోయి ఒక సామాన్య రైతుకి ఒక సామాన్య కుటుంబంలో సామాన్యుడికి ఒక 100 గజాల భూమి లేదు ఇల్లు కట్టుకోవడానికంటే వాడిని 1,00,000 తిప్పి 10 సంవత్సరాలు కూడా ఇచ్చిన దాఖలాలు. ఇది ప్రభుత్వాల నీతి. ఇది చంద్రబాబు నాయుడు యొక్క విజన్. అంటే ఇది పదే పదే విజన్ ఉంది, విజన్ ఉన్న నాయకుడు, అభివృద్ధికి కాందకుడు, అభివృద్ధికి ఆయనే నేర్పిండు బాటలు అన్నట్టు చెప్తుంటారు కదా. ఇదే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఆయనకు సంబంధించిన బినామీలు ఉన్నారా, మరి ఆయనకు సంబంధించిన బంధువర్గం ఉందా? ఐఎంజీ కంపెనీ అనేది ఏర్పాటైన 4 రోజుల్లో దేశ చరిత్రలో ఎవడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా దేశ చరిత్రలో మొట్టమొదటిసారట హైకోర్టే విస్మయం వ్యక్తం చేసింది, ఆశ్చర్యపోయిందట. అరే ఆగస్టు 4న ఏర్పడితే ఆగస్టు 9న క్యాబినెట్ అప్రూవల్ ఎట్లా వస్తుంది? 4 రోజుల్లో అసలు వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంది, వాళ్ళకున్న వీక్నెస్ ఏంది, వాళ్ళకున్న ఇంటర్నేషనల్ పొటెన్షియాలిటీ ఏంది, ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ ఏంది, వాళ్ళకున్న మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది తెలవకుండా అత్యంత విలువైన 850 ఎకరాల భూమిని కేటాయించడం అంటే దీని వెనక పెద్ద మతలబు ఉంది, క్విడ్ ప్రోకో ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఇంకొక అడుగు ముందుకేసి దీనిపైన ఎవరు పిల్లు కూడా వేశారట, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి అని అడిగారు. అడిగితే హైకోర్టు చెప్పింది తెలంగాణ ప్రభుత్వాన్ని, మీరు ఏమైనా విచారణకి ఆదేశిస్తారా, సిబిఐని చేయమని మేము ఆదేశించాలనా? దీని వెనక కొన్ని 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, దీని వెనక ఏదో మతలబు ఉంది అనేది హైకోర్టు గుర్తించి మేము 1 వీక్ టైం ఇస్తున్నాం, సిబిఐకి విచారణకు రాస్తారా, మేము రాయాలనా అని చాలా సీరియస్గా చెప్పింది. ఇది చంద్రబాబు నాయుడు యొక్క విలువలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క నీతివంతమైన పాలన అంటే ఇది అన్నట్టు. ఇట్లాంటి ఆదర్శాలు ఉన్నాయి ఆయనకి, అందుకే ప్రజలతోని కనెక్టివిటీ పోయింది. ఈయన మొత్తం కూడా ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతోనే సంబంధాలు ఉంటాయి, వాళ్ళ అభివృద్ధికే పాటుపడదు తప్ప అట్టడుగున ఉన్న పేదలకు పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం కానీ, గూడిచ్చే కార్యక్రమం కానీ, కూడిచ్చే కార్యక్రమం కానీ చేయలేదు. అందుకే పేద ప్రజలు ఎఫెక్షను లేదు ఆయనతో పేద ప్రజలకి. అందుకే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినా ఈరోజు పేద ప్రజల గుండెల్లో ఆయన ఉండంటే ఆయన పేదలకి పట్టెడు అన్నం పెట్టడానికి, పేదలకి గూడు నీడ ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబట్టి ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కొక్కలు ఊర్లకు ఊర్లు ఉన్నాయి. ఎందుకు అంటే అట్లాంటి పనులు చేసిండు కాబట్టి. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు కూడా పదే పదే నాకు విజన్ ఉంది, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, ఏపీ అంతా అభివృద్ధి అంతా ఆగిపోయింది, నేను వస్తే ఏంది అభివృద్ధి, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి చుట్టూ పెట్టి పెద్ద పెద్ద బంగళాలు కట్టి ప్రభుత్వ భూములు ఇచ్చి ప్రభుత్వ సొమ్ముతోని కట్టిస్తాడు. కట్టించి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం తప్ప మళ్ళా ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కింద గుడిసెలు వేసుకొని ఉండాల్సిన కర్మ మళ్ళీ పేద ప్రజలు వాళ్ళకే ఉంటుంది. కాబట్టి దీనిపైన నిజంగానే సిబిఐ ఎంక్వైరీ జరగాలి, జరిగి ఎవరున్నారో చర్యలు తీసుకోవాలి, దాని వెనక బాధ్యులు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. ప్రజల కోసమే మెట్టు దిగిన, రాజకీయం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో సఖ్యతగా ఉంటాం, సహకరించకపోతే కొట్లాడతాం, కడిగి పారేస్తాం సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు ప్రజల కోసమే మెట్టు దిగిన. అంటే నరేంద్ర మోదీ 2 రోజుల టూర్కి అధికారిక కార్యక్రమాలకి తెలంగాణకు వచ్చినప్పుడు స్వాగతం పలికిండు, వీడ్కోలు పలికిండు, స్టేజ్ని షేర్ చేసుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొన్నాడు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి కార్యక్రమాలలో తప్పులేదు. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ చాలా ఘాటుగా విమర్శించి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే మోడీ వస్తే ప్రోగ్రామ్ను బైకాట్ చేయాలి కేసీఆర్ లెక్క అనేది వాళ్ళ అర్థం. కాబట్టి దానికి కౌంటర్గా ప్రజల కోసమే ఒక మట్టి దిగిన, రాజకీయం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో సఖ్యతగా ఉంటాం, సహకరించకపోతే కొట్లాడతాం, కడిగి పారేస్తాం అని చాలా క్లియర్గా ముఖ్యమంత్రి చెప్పిండు. రక్షణ శాఖను కూడా గత బీఆర్ఎస్ సర్కారు ఇబ్బంది పెట్టింది, ప్రజల అవసరాన్ని మర్చిపోయి కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకుంది, ఎలివేటెడ్ కారిడార్ను మేము తీసుకొస్తే బీఆర్ఎస్ పోరాట ఫలితమని కేటీఆర్ చెప్పుకుంటుండు. పోరాటం అంటే ట్విట్టర్లో దిక్కుమాలిన పోస్టులు పెట్టడం కాదు, కేంద్ర నిధుల కోసం ధర్నా చౌక్ దగ్గర కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. అట్లా దీక్ష చేస్తే మా కార్యకర్తలే కంచె వేసి ఆయన కాపాడుకుంటారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్కు డ్రగ్స్, పబ్స్ తప్ప ఏమీ రాలేదని విమర్శ. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కేటీఆర్ కేంద్రం పైన యుద్ధం చేయట్లేదు, కేంద్రాన్ని అడగట్లేదు, కేంద్రానికి మోకరిల్లుండు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అంటుంటే, నేను రేవంత్ రెడ్డి కౌంటర్గా కేంద్రం పైన మీరు
నిరసన తెలపండి, మీరు ధర్నాలు చేయండి, మీరు ఆమరణ దీక్ష చేయండి. మా కార్యకర్తలు నీకు కవచంలా కంచె లెక్క ఉండి నిన్ను కాపాడుకుంటారు. కేంద్రం పైన పోరాటం చేయి, ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్ కూడా ఇస్తాం. మోదీ ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన తెలంగాణకు రావాల్సిన హక్కులు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి నువ్వు చేయి ఆమరణ దీక్ష, మేము మద్దతు ఇస్తాం, మా కార్యకర్తలు మద్దతు ఇస్తారు, నిన్ను రక్షణ కవచం లేక వాళ్ళే కాపాడుకుంటారు అని చెప్పిండు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. కాబట్టి ఇప్పుడు చేయాలి మరి కేటీఆర్ పదే పదే తెలంగాణ కోసం, మేము తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, తెలంగాణ కోసం యుద్ధాలు చేస్తాం, కేంద్రంతో పోట్లాడతాం, మెడలు ఉంచుతాం అన్నాడు కదా. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, మీరు ధర్నా చేయండి, మీరు ఆమరణ దీక్ష చేయండి, మేము కాపాడుకుంటామని. చేయాలి ఇప్పుడు తెలంగాణ కోసం. పదే పదే కేసీఆర్ చావో రేవు, కేసీఆర్ సచ్చుడు, తెలంగాణ వచ్చుడు అనే గతంలో అనేది. ఇప్పుడు కూడా పదే నేను నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనని కేసీఆర్ చెప్తా ఉంటాడు. ఇప్పుడు కేటీఆర్ కూడా అది చేయాలి. ప్రభుత్వం చెబుతుంది, ప్రభుత్వం ఎక్కడ మేము ఆపుతూ నువ్వు ధర్నా చేస్తే దీక్ష చేస్తే అంటలా, నిన్నే దీక్ష చేయమని అడుగుతుంది కేటీఆర్. ఇప్పుడు మీరు దీన్ని గమనించుకోవాలి, ధర్నా కూర్చోవాలి, దీక్ష కూర్చోవాలి, ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటుందట. అప్పుడు కేంద్రం నుంచి మనకు రావాల్సిన హక్కులు, మనకు రావాల్సిన నిధులు వస్తాయి, మీకు మేలు జరిగింది, మీకు మంచి జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. ఇది చేయాలి. మీరు ఉట్టినే అవతల మీద బట్టగాల్చి మేదేసే కార్యక్రమం చేయటం వల్ల ఉపయోగం లేదు. కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు, అల్లుడితో కలిసి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు, కొడుకు ఎంపీ టికెట్ కోసం రిక్వెస్టులు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో 2 గంటల పాటు చర్చలు, తమ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆపాలని విన్నపం. కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపులు. ఇది ఫస్ట్ నుంచి అనుకునేది, అధికారం ఎట్టుంటే వీళ్ళు అట్టుంటారు. దీంట్లో ఏం విచిత్రం లేదు, దీంట్లో అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఏనే కాదు, ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కానీ మిగతా పార్టీలో ఎవరున్నా అధికారం ఎటువైపు ఉంటే అటు. వీళ్ళు ఏదో బీఆర్ఎస్ పార్టీ పైన, తెలంగాణ పైన ప్రేమ ఉండి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ మీద, తెలంగాణ పార్టీ మీద ప్రేమ ఉండిపోలే. అధికారం ఉంది కాబట్టి పోయారు, అధికారం ఉంది కాబట్టి కేసీఆర్ని, కేటీఆర్ని బోడారు. ఇప్పుడు ఉంటుంది కథగా. ఇప్పుడు ఉంటుంది, కొడుక్కి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రిక్వెస్ట్ చేసినట్టు అల్లుడిని నేను, అంటే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇద్దరు మేము జాయిన్ అవుతాం కాంగ్రెస్ పార్టీలో అని రిక్వెస్ట్ చేసి వేము నరేందర్ రెడ్డితో 2 గంటల పాటు చర్చలు జరిపినారు. మొత్తానికి ఒక్కొక్క వికెట్ పడుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు అర్థమవుతుంది. ఇది ప్రజలు గమనించుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీకి మనం ఓట్లు ఇస్తే దాంట్లోంచి ప్రజల మ్యాండేట్కి, ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంకో పార్టీలో జాయిన్ కావడం అనేది మరీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువగా జరుగుతుంది. ప్రజలారా గుర్తుంచుకోవాలి. ఏ పార్టీని మనం గద్దెనెక్కించాలనుకుంటే వాళ్ళని ఎక్కువ శాతం గెలిపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధంగా లేరు. అధికారం ఎటుంటే అంటే సిద్ధాంతాలు లేవు, జెండాలు లేవు, మనులు ఏది లేదు, అంతా వదిలేస్తారు. ఇప్పుడు ఈ మల్లారెడ్డి చూసినా ఇంకా రేపు మాపు ఇంకా కొన్ని వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఇటు కాంగ్రెస్లో కానీ తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు రోజుకోడు కండవ కప్పుకున్నాయి. ఏంది అంటే నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి నియోజకవర్గ ప్రజల కోసమే జాయిన్ అవుతున్నాడు. మళ్ళీ ఆడ చేసేది ఏమైనా ఉంటుంది, ఏమి ఉండదు. ఒక రోడ్డు ఉండదు, ఒక నీళ్ళు ఉండదు, ఒక వాటర్ ఉండదు, ఏది ఉండదు, పైప్ లైన్ ఉండదు, ఏది ఉండదు. వీళ్ళ పనుల కోసం, వీళ్ళ వ్యాపారాల కోసం, వీళ్ళ బ్లాక్ దందాల కోసం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోవడానికి ప్రభుత్వంలో జాయిన్ అవుతుంది. దాంట్లో స్పష్టం, ప్రజలందరికీ తెలుసు, ప్రజలు ఆలోచించాలి కూడా. వీళ్ళ దొంగ బిజినెస్లు, వీళ్ళకున్న దొంగ దందాలు, వీళ్ళకున్న కబ్జాలు, భూమి కబ్జాలు, చెరువులు కబ్జాలు, ఇవన్నీ ప్రొటెక్షన్ కోసం, వీటన్నిటి నుంచి ప్రొటెక్షన్ కోసం ప్రభుత్వంలో ఉండాలి. ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో జాయిన్ కావటం, దాన్ని కాపాడుకోవడం. వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఆ పార్టీలు మారుతుండ తప్ప ప్రజల కోసం కాదు. ప్రజల కోసం అయితే పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ నుంచి నిన్ను ప్రజలు గెలిపించారో ఆ పార్టీలోంచి నిటారుగా నిలబడి కొట్లాడు, పోరాటం చేయి, ఉద్యమం చేయి, ఆందోళన చేయి, నిన్ను ప్రజలు నెత్తన పెట్టుకుంటారు. కానీ మీ ఉద్దేశం ఉద్యమాలు చేయటం, ఆందోళన చేయటం, ప్రజల పక్షాన పోరాటం చేయటం కాదు. మీ ఉద్దేశం మీ ఆస్తులు కాపాడుకోవాలి, మీ వ్యాపారాలు కాపాడుకోవాలి, మీ కుటుంబ సభ్యుల ఆస్తులు కాపాడుకోవాలి. ఇది ప్రజలను అడ్డం పెట్టుకొని మళ్ళీ ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అని ఒక తతంగం పెట్టి ఒక కట్టుకథ అల్లుకుంటూ చేస్తున్నారు. ప్రజలారా ఆలోచించాలి, ప్రజలు కూడా చైతన్యం కావాలి. ఎవరిని ఎక్కడ ఉంచాలి? ఇట్లాంటి బడా పారిశ్రామికవేత్తలు, బడా ఇండస్ట్రియలిస్టులు, బడా వ్యాపారస్తులు, 1000 కోట్లు 100 కోట్ల ఆస్తులున్న నాయకులను గెలిపిస్తే ఇట్లే ఉంటుంది. అదే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసమే కొట్లాడి, ఎట్లాంటి ఎజెండా లేకుండా, వ్యక్తిగత ఎజెండా లేకుండా, కుటుంబ ఎజెండా లేకుండా, ఆస్తుల ఎజెండా లేకుండా, వ్యాపారాలు లేని వ్యక్తుల్ని
ప్రజా పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తుల్ని మీరు గెలిపించుకొని ఉంటే ఇట్లాంటి పరిస్థితులు రావు. వాళ్ళు పోరాటాలే చేస్తారు, అధికారం కోసం చూడరు. నిజంగానే ప్రజా పోరాటంలోంచి ప్రజల నుంచి వచ్చిన నాయకులైతే ఇట్లా చూడరు. వీళ్ళు వ్యాపారాల నుంచి వచ్చిన నాయకులు, వ్యాపారాలలో డబ్బులు ఎక్కువై వాటిని కాపాడుకోవడానికి రాజకీయాన్ని ఎన్నుకున్న నాయకుల్ని ప్రజలు గెలిపించడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఇది నాట్ ఓన్లీ మల్లారెడ్డి, ఎవరైనా కావచ్చు, ఆయన వ్యక్తిగతంగాని కాదు. నాట్ ఓన్లీ మల్లారెడ్డి, ఇండస్ట్రియలిస్టుల్ని, వ్యాపారస్తుల్ని, బిజినెస్ చేసే వ్యక్తుల్ని, డబ్బులు ఎక్కువ ఉన్న వ్యక్తుల్ని గెలిపిస్తే ఇట్లా ఉంటుంది. ప్రజలారా ఆలోచించాలి, చైతన్యం కావాలి. ప్రజా పోరాటాల నుంచి, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుల్ని గెలిపించుకోండి. మీకోసం పోరాటాలు చేస్తారు, మీకోసం ఉద్యమాలు చేస్తారు, ఆందోళన చేస్తారు, మీకోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు పార్టీ లైన్ దాటరు, పార్టీ లైన్ దాటకుండా నిలబడి ఉంటారు. ప్రజల యొక్క మాట దక్కిస్తారు, ప్రజల యొక్క పరువు దక్కిస్తారు, ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పోరు. వీళ్ళు ప్రజలతో సంబంధమే లేదు. ప్రజలు అనేది ఒక మాటకి ఒక అడ్డం పెట్టుకుంటారు అంతే తప్ప. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, వ్యాపారస్తుల్ని, డబ్బులు ఉన్న వాళ్ళని గెలిపించొద్దు. డబ్బులు లేని వాళ్ళని, పోరాటాలు చేసే వాళ్ళని, ప్రజా ఉద్యమాలు చేసే నాయకుల్ని గెలిపించండి. వాళ్ళు మీకోసం ఉద్యమాలు చేస్తారు, మీ సమస్యలపైన పోరాటం చేస్తారు, మీ సమస్యలు తీర్చడానికి నిత్యం ప్రజల్లో ఉంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రజల వైపు నుంచి ఉన్న తప్పులే వీళ్ళు వాడుకుంటున్నారు, వీక్ పాయింట్ని వాడుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్. 9 నుంచి 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ. తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్. తెలంగాణతో పాటు మరి 9 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై చర్చలు. 10 రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక. ఈరోజు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. దాంట్లో తెలంగాణ నుంచి 10 నుంచి 11 స్థానాలకి అభ్యర్థుల్ని ఎంపిక నిన్ననే అయిపోయిందట. ఒక కంక్లూజన్కి వచ్చారట. అంటే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు అధిష్టానం నాయకులతో కూర్చొని డిస్కస్ చేసి ఏ స్థానాల్లో ఎవరిని పెట్టాలనేది ఒక కంక్లూజన్కి ఒక 10 నుంచి 12 స్థానాలకి ఒక ఫైనలైజ్ చేసుకున్నట్టు. ఈరోజు 60 మంది లిస్ట్ని మొత్తం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తారట. 60 మందిలో మన రాష్ట్రం నుంచి ఒక 10 నుంచి 11 కానీ 12 కానీ అభ్యర్థుల్ని పేర్లు ఉండే అవకాశం ఉన్నట్టు ఒక వార్తని ఇచ్చింది. చూడాలి ఎవరి పేర్లు ఉంటాయి, ఎట్లా ఉంటుంది ఈక్వేషన్స్ అనేది మనం ఆ లిస్ట్ వస్తే కానీ తెలుస్తుంది. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. 11వ షెడ్యూలు లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు. అధికారులు అప్రమత్తం, క్రియాశీలకంగా కలెక్టర్లు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయండి. కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ. రెవెన్యూ సిబ్బందికి 8, 9, 10 తేదీల్లో సెలవులు రద్దు. రాజకీయ కాకషురు, పార్టీల పరాహుషార్, సభలు ప్రసంగాలతో దూసుకుపోతున్న నేతలు. ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. ఈ నెల 13న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందట. అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి ఇండికేషన్స్ వచ్చినాయి అనేది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి పేపర్ ఇచ్చింది. అధికారులు అప్రమత్తంగా, క్రియాశీలకంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చినట్టు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో సెలవులను రద్దు చేసిందట ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు. ఎందుకంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నట్టు చూసుకోవాలి కాబట్టి 8, 9, 10 తేదీల్లో ఆ ఎలక్షన్కి సంబంధించి డ్యూటీలో ఉన్న ఆఫీసర్లకు సెలవులు మొత్తాన్ని రద్దు చేసింది. అంటే 13 ఆల్మోస్ట్ వచ్చే అవకాశం ఉందనే, షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. రాజకీయ నాయకులు కూడా చాలా బిజీగా ఉన్నారు. అంటే అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ఇటు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు కావచ్చు, వీళ్ళు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎందుకంటే కోడ్ వస్తే మళ్ళీ ఇబ్బంది అయింది కాబట్టి, కొత్త కార్యక్రమాలు ఏదైనా తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ బిజీలో రేవంత్ రెడ్డి ఉన్నారు. మొత్తానికి 13న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఆ షెడ్యూల్ తర్వాత డేట్స్ కూడా వస్తాయి మనకి. ఏ రోజులో ఎలక్షన్స్ పోలింగ్ ఉంటుంది, కౌంటింగ్ ఏంది, ఏ రాష్ట్రాల్లో ఎన్ని దఫలుగా ఉంటాయి అనేది. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి పేపర్ క్వశ్చన్ మార్కుతో వేసింది. నెక్స్ట్, వారిది సంఘర్షణ, మాది సహకారం. ప్యారడైజ్ శామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ పనుల శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. అధికారంలోకి రాగానే కేంద్రానికి భూములు ఇచ్చాం. ప్రతిగా కేంద్రం ఎలివేటెడ్ కారిడార్కు అనుమతి ఇచ్చింది. ఇతర పథకాల కోసం ప్రధానికి విజ్ఞప్తి చేశాం. గత సర్కార్ ఘర్షణ ధోరణితో ప్రజలకు నష్టం జరిగింది. వాళ్ళు మాత్రం ఫామ్ హౌజుల్లో సంతోషంగా ఉన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం ఈ కారిడారు. హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారట. అల్వాల్లో ఎలివేటెడ్ కారిడార్కి శంకుస్థాపన. దళిత బహుజనులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇళ్ళు. బాబు జగజ్జీవన్ రావు భవనం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త. వారిది అంటే బీఆర్ఎస్ వారిది సంఘర్షణ, మాది సహకారం. కేంద్ర ప్రభుత్వంతో సహకారంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండి తెలంగాణకి న్యాయం చేయాలి, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకుండా ఉండాలి. మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంతో సంఘర్షణ పెట్టుకొని తెలంగాణకు అన్యాయం చేశారు.
కానీ మీ కుటుంబాలు మీరు ఫామ్ హౌస్లో సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల్ని అన్యాయం చేసి తెలంగాణ ప్రజలకి అన్యాయం చేశారు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎట్టి పరిస్థితుల్లో మేము సహకారంగా ఉంటాం. ఒకవేళ వాళ్ళు సహకరించకపోతే అప్పుడు పోట్లాడతాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి. ఎస్బీఐ కోర్టు ధిక్కారం, గడువు ముగిసిన ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించిన జాతీయ బ్యాంకు దురుద్దేశపూరిత చర్యగా పేర్కొన్న ఏడీఆర్ కామన్ కాజ్. సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల అమ్మకపు వివరాలను వెల్లడించడంలో విఫలమైన భారతీయ స్టేట్ బ్యాంక్పై గురువారం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సత్వరమే విచారణకు చేపట్టాలని కోరారు. 2019 ఏప్రిల్ నుండి విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా ఎన్నికల కమిషన్కు సమర్పించాలని సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే గడువు ముగిసినప్పటికీ ఎస్బీఐ వివరాలు అందజేయలేదు. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించేందుకు జూన్ 30వ తేదీ వరకు గడువు ఇవ్వాలని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖేరా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారం పత్రాలు దేశంలోని వివిధ ఎస్బీఐ శాఖలలో ఉన్నాయని వీటన్నిటిని డీకోడింగ్ చేయడం కష్టమైన పని అని కొంత సమయం అవసరం అవుతుందని తెలిపారు. 9 పేజీలతో కూడిన ఎస్బీఐ దరఖాస్తుపై వచ్చే నెల 11న సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ దరఖాస్తుతో పాటు ఇది ఎస్బీఐ బ్యాంకు పైన కోర్టు ధిక్కరణ కేసు వేసింది. కోర్టు ధిక్కరణ కేసు ఎవరు వేశారు అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు వేసింది? ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఎస్బీఐ బ్యాంకును, ఎలక్షన్ కమిషన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీ చేస్తూ ఒక పిటిషన్ వేసింది. ఎన్నికల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చే దాంట్లో సీక్రసీ, రహస్యాన్ని పాటించడం వల్ల అనేక అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, క్విడ్ ప్రోకో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలకి, అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పార్టీలకి పక్షపాత ధోరణిలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు నిధులు ఇస్తున్నారు, నిధులు కేటాయిస్తున్నారు. ఆ నిధులు ఏ రూపంలో ఇస్తున్నారు, వాళ్ళకి ఫండింగ్ విరాళాలు ఏ రూపంలో ఇస్తున్నారు? ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు. కానీ ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఇచ్చిన సంస్థ ఎవరు చెప్పే అవకాశం లేకుండా చట్టంలో చేశారు కాబట్టి దానిపైన కోర్టుకు పోయారు. ఎందుకు తెలపకూడదు? ప్రజలకు సంబంధించిన విషయం అది. పొలిటికల్ పార్టీకి ఎవరైనా విరాళం ఇస్తే ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనే విషయాన్ని ప్రజలకు ఓపెన్గా చెప్పాలి కదా అనేది సుప్రీంకోర్టు ఉద్దేశం. దానిపైన కోర్టు పిటిషన్ ఆర్డర్లో చెప్పింది, జడ్జిమెంట్లో చెప్పింది. తప్పనిసరిగా విరాళాలు తీసుకున్న వ్యక్తులు, విరాళాలు తీసుకున్న పార్టీలు, విరాళాలు ఇచ్చిన వ్యక్తుల వివరాలు తప్పనిసరిగా సంస్థల వివరాలు బయట పెట్టాల్సిందే. ఆ వివరాలని మార్చి 6 లోపు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వండి అని ఎస్బీఐ బ్యాంకుని ఆదేశించింది కోర్టు. కానీ మార్చి 6 పోయింది, కానీ ఎస్బీఐ బ్యాంకు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్కి మార్చి 6 లోపు ఇస్తే మార్చి 12 లోపు ఏదో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ 1 వీక్లోనే వెబ్సైట్లో పెట్టి ప్రజలు చూసుకునేటట్టు చేయమంది. ఓపెన్ డాక్యుమెంట్ చేయమన్నది, పబ్లిక్ డొమైన్లో పెట్టమంది. కానీ కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి ఎస్బీఐ బ్యాంకు మాకు జూన్ వరకు టైం కావాలన్నది. జూన్ వరకు టైం కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా డీకోడింగ్ చేయాలని. ఇదంతా అబద్ధం, కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం అనేది ఈరోజు ఏడీఆర్ సంస్థ కూడా చెప్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, కేంద్రంలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు గట్టెక్కే వరకు మోడీ ప్లాన్ ఇది, అమిత్ షా ప్లాన్ అన్నట్టు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ వివరాలు, ఈ రహస్యాలు బయటకు వస్తే బీజేపీ పార్టీ పతనమయ్యే పరిస్థితి ఉంటుంది. బీజేపీ పార్టీ పైన దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు చేసిన అవినీతిలు, వీళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడిదారుల నుంచి విరాళాలు తీసుకున్నారు, ఆ పెట్టుబడిదారులకు వీళ్ళు ఏం మేలు చేశారు ప్రభుత్వ పరంగా అనే ఈ వివరాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి అంబానీ, ఆదాన్లకు మేలు చేస్తున్నారని పదే ప్రతిపక్షాలు అంటున్నాయి. కాబట్టి అట్లాంటి వివరాలు బయటకు వస్తే ఎలక్షన్ ముందు వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఎస్బీఐ బ్యాంకుతోని ఒత్తిడి చేయించి ఆపారు. జూన్ వరకు టైం తీసుకున్నారు. జూన్ వరకు టైం అంటే జూన్కి ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది, మాదే ఏర్పడింది కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు అనే ఒక వ్యవహారంలో ఉన్నట్టు అర్థమైంది. ఎంత దారుణమైన కుట్ర ఇది వాస్తవంగా. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని, సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎస్బీఐ బ్యాంకు మీకు ఇవాళ టెక్నాలజీ ఉంది, మీరు ఆన్లైన్ సిస్టమ్ ఉంది, ఎవరు విరాళం ఇచ్చారు, ఎవరు తీసుకున్నారని ఒక క్లిక్తో తెలుస్తుంది. దానికి డీకోడింగే ఉంది, కోడింగే ఉంది. అసలు ఇందులో రహస్యమే ఉంది. ఇది ఒక దురుద్దేశపూర్వకంగా జరుగుతున్నట్టే అర్థమవుతుంది. ఎస్బీఐ బ్యాంకుని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసి జూన్ వరకు టైం తీసుకోవడం కోసం సుప్రీంకోర్టుకు లెటర్ రాయించింది అనేది స్పష్టంగా ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి బీజేపీ పదే మేము అవినీతి రహిత పార్టీ మాది, కుటుంబ రహిత పార్టీ, కుటుంబ పాలన మాకు ఉండదు, అవినీతి ఉండదు, అవినీతి అనేది మాకు అసలు
అదేంటో తెలియదు అన్నట్టు చెబుతుంది. ఇదేంటిది మరి? మీరు చేసిన కిడ్ ప్రోకో నీకు ఇది నాకు అదే వ్యవహారంలోనే కంపెనీల నుంచి విరాళాలు తీసుకున్నారు. ఆ కంపెనీలకి అనుకూలంగా నిర్ణయాలు చేశారు ప్రభుత్వ పరంగా. కాబట్టి ఈరోజు మీ యొక్క దొంగదంతా మీ యొక్క అవినీతి కార్యక్రమాలని అక్రమాలని బయటకు వస్తాయి అనే ఉద్దేశంతోనే ఎస్బీఐ నుంచి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా, ఎలక్షన్ కమిషన్కి ఇవ్వకుండా, ప్రజలకు తెలియకుండా ఒక దొంగల లెక్క దాచుకునే పరిస్థితి ఇలా ఏర్పడది అనేది ఇలా క్షేత్రస్థాయిలో ప్రజలు చర్చించుకుంటున్నారు. అంటే మీ ఉద్దేశం జూన్లో ఇవ్వటం అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్లో పబ్బం గడుపుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చాలా దారుణం. ఇది కోర్టు ధిక్కరణ కింద కోర్టు కూడా సీరియస్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే సీరియస్ తీసుకొని ఎలక్షన్ లోపే ఆ వ్యవహారం ఎందుకు బయటపడితేనే మంచిగా ఉంటుంది తప్ప లేదంటే ఉపయోగకరంగా ఉండదు. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.